మిస్టర్ అండ్ మిసెస్ రుద్ర ఈ రోజు మీతో ఒకటి షేర్ చేయాలండి. ఏంటంటే సింగిల్ హెడ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, ఏముందండి బ్లౌజ్ పెట్టేసి అదే వేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా, మీరేమైనా అక్కడ కూర్చునేది ఉండాలా అని అనుకుంటారు. బట్ అక్కడ కూర్చొని చెయ్యండి ఏ మిషన్ కూడా వర్క్ చేయదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను. ఈ రోజు చెప్పాలంటే నేను వేసే వర్క్ బ్లౌజ్ పాడైందనే చెప్పాలి. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా గోల్డ్ జరీ అంతా కూడా థ్రెడ్ వైట్ థ్రెడ్ వేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్లీ ఏమవుతుందంటే మిషన్ వచ్చేసి మనకి ఎప్పుడైనా థ్రెడ్ బ్రేక్ అయినా కూడా, ఇన్ కేస్ ఇలా థ్రెడ్ టైట్ అయినా కూడా మనకి ఇక్కడ బజర్ అనేది వస్తుంది, రెడ్ కలర్ బజర్ అనేది వస్తుంది. బట్ ఒక్కోసారి ఆ బజర్ అనేది రాకుండా మిషన్ వర్క్ చేస్తూ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో అలా వేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు నా బ్లౌజ్, నేను వేసే బ్లౌజ్ పాడైందని చెప్పాలి. ఇదనమాట ప్రాబ్లం. ఏంటంటే మిషన్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏది కూడా ఉండదు. ఇంకా ఏమంటారంటే రోజుకి 3-4 బ్లౌజులు వేయలేరా అంటారు. యాక్చువల్లీ మిషన్ కెపాసిటీ ఎంత ఉందో అంతే వేస్తామండి. మిషన్ ఉంది కదా అని రోజుకి 3-4 బ్లౌజులు 4-5 బ్లౌజులు వేయలేము. బ్లౌజ్ డిజైన్ని బట్టి, స్టిచెస్ని బట్టి మనం బ్లౌజులు వేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చేసి ఇక దీనికి మార్గం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది నేను చూడాలి, ఆలోచించాలి. సో నేను చూడగానే ఇది కనిపించింది. సో ఇమీడియట్ గా నేను వీడియో తీసేస్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది వదిలేస్తే నెక్స్ట్ ఏంటంటే ఈ సాటర్డే వచ్చేసి మగువ మహామేళా అని మేళా అవుతుందండి మణికొండలో. ఇది వచ్చేసి అల్కపురి టౌన్షిప్ అనమాట, బ్యాంక్వెట్ హాల్. సో అక్కడ వచ్చేసి మగువలందరూ కూడా, అంటే మహిళలందరూ కూడా వారు చేస్తున్న పనులని అక్కడ ప్రదర్శించబోతున్నారు. సో హోమ్ మేడ్ పికిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, హ్యాండ్ క్రాఫ్ట్ కానివ్వండి, రెడీమేడ్ బ్లౌజెస్ కానివ్వండి, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కానివ్వండి అక్కడ మీకు దొరుకుతాయి అన్నమాట. అయితే అక్కడ వచ్చేసి ఆ మగువ మహామేళాలో షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు స్టాల్ నిర్వహించబోతున్నారండి. అంటే ఎవరో కాదు, మేమే అనమాట. సో మేము అక్కడ స్టాల్ నిర్వహించబోతున్నాము. సో వీళ్ళు ఉన్నవారు ఈ శనివారం ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అక్కడ ప్రదర్శన జరగబోతుంది. సో అక్కడికి వచ్చి మీరు కావాల్సిన, అంటే మా వర్క్ ఫినిషింగ్ చూడాలి అనుకున్న వారు కానివ్వండి, లేదా ఫ్యూచర్లో ఇన్ కేస్ ఫ్యూచర్లో మాకు ఆర్డర్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు, లేదా మేం వేసిన డిజైన్స్ తీసుకోవాలి అనుకున్న వారు అక్కడికి రావచ్చు అనమాట. సో మేము అక్కడ స్టాల్ పెట్టబోతున్నాము. అక్కడికి అంటే ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి అంత దూరం రావాలనుకుంటున్నారా? కాదండి, లేడీకి, ప్రతి స్త్రీకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ మీకు దొరుకుతుందన్నమాట. సో టైం ఉన్నవారు అక్కడికి వచ్చి మా ప్రదర్శనని మీరు తెలియాల్సిందిగా కోరుచున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను వేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ బ్లౌజ్ పీసెస్ని మీతో షేర్ చేస్తాను, పదండి. సో ఈ రోజు కొన్ని బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నానండి. అయితే ఇవన్నీ వచ్చేసి కూడా శారీస్ ఏవి కూడా మన దగ్గర లేవన్నమాట, అన్ని మనకి ఫోన్లో వచ్చినవే. సో వారు శారీస్ ఫొటోస్ పెడితే నేను బ్లౌజ్ పీస్ మెటీరియల్ తీసుకొచ్చి బ్లౌజ్ పీస్ వేసిన ఆర్డర్ మెటీరియల్ తీసుకొచ్చి డిజైన్ చేసింది అనమాట. సో ఇది చూడండి, ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి కంప్లీట్ మనకి పర్ల్స్ లుక్ వస్తుంది, చిన్న చిన్న పూసలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కదా లుక్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాము. స్లీవ్స్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. సో బార్డర్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ అంతా కూడా, బార్డర్ వచ్చేసి మిగతా హ్యాండ్ అంతా ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ బూటీ వస్తుంది అనమాట. ఇది స్లీవ్స్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి, శారీ వచ్చేసి సీ గ్రీన్ ఉందండి, అందుకని మెయిన్ ఫ్లవర్స్ సీ గ్రీన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి వైట్ గోల్డ్, ఇది వచ్చేసి గోల్డ్. సో ఈ డిజైన్ చాలా వేసానండి నేను, ఈ పీసెస్ చాలా వేసాను అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఒక్కొక్క డిజైన్లో అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క లుక్ వస్తుంది అనమాట. నేను ఫోటో అటాచ్ చేస్తాను దీనికి వేసిన డిజైన్స్.
ఇది వచ్చేసి సేమ్ 10 ఇంచెస్ అండి. కింద బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ బూటీ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి. ఇది లాస్ట్ టైం మనం చూసిందేనండి, సేమ్ అదే, కానీ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ కాస్త డిఫరెంట్, అంటే డిజైన్ సేమ్ డిజైన్. నేను డిజైన్ చూపిస్తున్నాను మీతో. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ కలర్ వచ్చింది, ప్లస్ ఇది వచ్చేసి కాపర్ గోల్డ్ అండి, కాపర్ గోల్డ్ ప్లస్ ఇది వచ్చేసి సిల్వర్ థ్రెడ్ అన్నమాట. బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. యాక్చువల్లీ డిజైన్ ఏంటంటే డీప్ చాలా బాగుంటుంది అనమాట, డీప్ ఎక్కువగా వస్తుంది డిజైన్కి. ఎక్కువ డీప్ ఇష్టపడే వారికి ఈ నెక్ అంటే ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది, డిజైన్ ఈ మోడల్ బాగుంటుంది. ఈ స్లీవ్స్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ ఏంటంటే నార్మల్గా అడిగారు, నార్మల్గా కావాలండి మాకు, దేనికైనా ఇలా వాడేటట్లు అన్నారు. గ్రీన్ పైన కొద్దిగా మల్టీ కలర్ పర్పస్ అంటే ఒక 2-3 కలర్స్ యాడ్ చేయమన్నారు అనమాట. పర్టికులర్గా రెడ్ అడిగారు, సో అందుకని మనం రెడ్, ఆరెంజ్, సిల్వర్ ఇవ్వడం జరిగింది. అయితే కస్టమర్ ఏంటంటే ఆల్ ఓవర్ బూటీ ఉండాలండి, బ్యాక్ సైడ్ నాకు కంప్లీట్గా బూటీ కావాలన్నారు. సో ఎవరైనా కస్టమర్స్ పర్టికులర్గా మాకు ఆల్ ఓవర్ బూటీ కావాలి, బ్యాక్ సైడ్ కూడా బూటీస్ కావాలి అన్న వాళ్ళకి మేము ప్రిఫర్ చేస్తామండి. కొన్ని ఏంటంటే డిజైన్స్ కొందరు అంటారు లేదండి ఆల్ ఓవర్ బూటీ వద్దు, మాకు సింపుల్గా ఉండాలి నెక్ వారికి జస్ట్ ఆల్ ఓవర్ బూటీ ఇవ్వకుండా బ్యాక్ నెక్ మాత్రం ఇస్తామన్నమాట. సో ఇలా కస్టమర్ అడిగారు కాబట్టి ఇలా డిజైన్ చేయడం జరిగింది. కూడా డిఫరెంట్ గా ఉందండి, అంటే మనకి ఏంటంటే నార్మల్ గా చూస్తే మనకి బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ బూటీ వస్తుంది కదా, బట్ ఈ డిజైన్ కి మాత్రం బార్డర్ వచ్చేసి పైన ఒక బంచ్ ఇచ్చారు, ఆ బంచ్ కి మళ్ళీ చుట్టూ ఆల్ ఓవర్ బూటీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చాలా క్యూట్ గా ఉంది కదా, కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ ఈ బ్లూ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఇది చాలా నచ్చింది, వేసేటప్పుడే అనుకున్నాను చాలా బాగుంది అని. సో నైస్ గా చిన్నగా క్యూట్ గా ఉంది కదా డిజైన్ వచ్చేసి. తన శారీ కోర్ వచ్చేసి ఈ కలర్ ఉందండి. సో శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది, అందుకని నేను లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో డిజైన్ చేయడం జరిగింది. సో గోల్డ్ జరీ యూస్ చేశాను. స్లీవ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ అడిగారు, అందుకని ఇలా ఇచ్చాను. సో ఇది సీక్వెన్స్, బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ వచ్చింది. ఇది జస్ట్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ ఉంటుందండి. సో తను షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేయడం వల్ల ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవ్వండి, నేను అంటే వీడియో కాస్త హరిబరిగా ఉంది, ఎందుకంటే సాటర్డే స్టాల్ పెడుతున్నాము కాబట్టి కాస్త మేము కస్టమర్వి వేయడం జరుగుతుంది. అట్ ఏ టైమ్ స్టాల్లో మేము చూపించాలి కదా, సేల్ చేయడానికి అవి కూడా వేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఒక్క మిషన్ మీద అవి ఇవి చేయడం పాసిబుల్ కాదు, బట్ ట్రై చేస్తున్నాము, మాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో వీలున్న వాళ్ళు సాటర్డే కంపల్సరీగా మగువ మహామేళాకి వచ్చి మా ప్రదర్శనని మీరు చూడండి, చూసి ఎలా ఉందో మాకు మీ కాంప్లిమెంట్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.